విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే సరైన సమయం ఏది? ఏ టైంలో మాట్లాడాలి విశ్వంతో? మరి ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3:45 AM ఉదయం పూట ధనవంతులు నిద్ర లేచి ఏం చేస్తుంటారు? ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచ కుబేరులు, అలాగే గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, సైంటిస్టులు, జ్ఞానులు, ఇంకా మునీశ్వర్లు, ఋషులు, మహోన్నతమైన వ్యక్తులంతా కూడా మరి ఆ సమయంలో విశ్వంతో ఎలా మాట్లాడుతున్నారు, వారు ఏ సమయాన్ని ఎంచుకున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, లైఫ్ కోచ్ని మరియు హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీ అందరి కోరికలు, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అసలు ఈ తెల్లవారుజాము ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే, అనంత విశ్వశక్తి ఎవరినైనా ధనవంతులు చేయాలంటే ఆ సమయంలోనే నిద్ర లేపుతూ ఉంటుంది 3 తర్వాత. ఎందుకంటే విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి, తన జీవితం మారాలని ఎవరైతే కోరుకుంటున్నారో, నాకు వే చూపించమని పదే పదే అడుగుతారో, వాళ్ళని, ఆ విశ్వాసంతో అడిగిన వాళ్ళని అనంత విశ్వశక్తి ఆ సమయంలో నిద్ర లేపుతుంది. కాకపోతే మిగతా వాళ్ళందరూ నిద్రపోతుంటారు, ఎవరికి మెలకువ రాదు, వాళ్ళకే వస్తుంది. ఆ అర్ధరాత్రి సమయంలో సబ్కాన్షియస్ మనసు వారినే వారి పేరుతో పిలుస్తుంది. అంటే అంత డీప్గా కనెక్ట్ అయితేనే జరుగుతుంది, అది నార్మల్గా కాదు. అలాగే ప్రపంచంలోని అత్యంత సంపన్నులు ఆ 3 o'clock ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేచి వాళ్ళు అంతగా ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ డిజైర్స్ని విశ్వంతో చెప్తూ ఉంటారు. ఆ సమయంలో కోరుకున్నప్పుడు అతి సులభంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ యూనివర్స్లోకి వెళతాయి. వే అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కోట్ల మంది, మన ఇండియా తీసుకుంటే దాదాపు 150 కోట్ల మందిలో ఆల్మోస్ట్ 95% నిద్రలో ఉంటారు. మరి వాళ్ళందరూ నిద్రలో ఉంటే వీళ్ళ కోరుకునే ఎందుకు యూనివర్స్లోకి వెళతాయని మీకు క్వశ్చన్ రావచ్చు. కరెక్టే, నిద్రపోతున్న వాళ్ళ ఆలోచనలు ఆగిపోతాయి, యూనివర్స్లోకి వెళ్ళవు. ఆ లేచి ఉన్న వాళ్ళు ఏం ఆలోచనలు పంపిస్తున్నారో వాళ్ళే వెళ్తాయి. అవే తక్కువగా ఉంటుంది, యూనివర్స్లోకి సూటుగా వెళ్ళి త్వరగా మేనిఫెస్ట్ అవుతాయి. అలాంటి కల్మషం లేని హృదయంతో కోరుకున్నప్పుడు, నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మేనిఫెస్టేషన్ అవుతాయి. ఆ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోవాలి. అసలు యూనివర్స్తో కనెక్ట్ అవ్వటం ఎలాగా, ఎలాంటి ఫీలింగ్స్ని వ్యక్తం చేయాలి, మరి హృదయం అంతా ఉప్పొంగొట్టడం కానీ ఆ ఫీలింగ్స్ ఎట్లాగా, నేను ఎలా మారిపోవాలి, ఆ నెగిటివ్స్ని ఎలా వదిలించుకోవాలన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసి నేర్చుకున్నప్పుడు ప్రాపర్ వేలో చాలా ఈజీగా త్వరగా కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. లేదంటే చాలా లేట్ అయిపోతా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు 2 years అయింది, 3 years అయింది, 5 years అయింది, కానీ వాళ్ళు నేర్చుకోలేదు. ఈ కిటికలు, ఈ అతి సులభమైన మార్గాలు, సరైన టైము, లేకపోతే ఆ వే అనేది నేర్చుకోలేదు వాళ్ళు. ఎలా అడగాలి విశ్వాన్ని, మరి ఎలా క్రియేషన్ బుక్లో రాసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, నార్మల్గా చెప్పేస్తుంటారు. ఆ ఫీలింగ్స్ ఉండవు. ఇంకా చాలా రహస్యాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోకుండా నార్మల్గా నాకు అవ్వట్లేదు అంటారు. కారణం ఏంటి? వాళ్ళు నేర్చుకోలేదు. అందుకే గురువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే మన జీవితం బాగుంటేనే మనం జీవిస్తున్న కాలం బాగుంటుంది. మనమే మనం జీవించే కాలాన్ని తయారు చేస్తాము, క్రియేట్ చేస్తాము. మనమెంతో మన కాలం అంతా. ఆ మాటని సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో చెప్తున్నారు. ఇక్కడ ప్రేమ శక్తి ప్రతి అవరోధాన్ని, ప్రతి నెగిటివ్ని అధిగమిస్తుంది. ప్రపంచ సమస్యలు దానికేమి అవరోధాలు కావు. పరిస్థితుల ఎగుదిగుళ్ళు ఎట్లున్నా సరే మనలోని అంతిమ అద్భుతమైన శక్తి అది చాలా ఈజీగా క్లియర్ చేస్తుంది. అంటే ఆ వే అనేది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇక్కడ ఈ 3:45 తెల్లవారుజాము అనే సమయాన్ని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఎంచుకుంటారు. ఋషులు, యోగులు, ఆ ప్రవక్తలు ఆ సమయంలో లేచి విశ్వంతో కనెక్ట్ అవుతారు. సైన్స్ ప్రకారం యూనివర్స్ని విశ్వం అంటున్నాం. అదే స్పిరిచువల్గా యూనివర్సే గాడ్. రెండు ఒకటే, వేరు వేరు కానే కాదు. అందుకనే వాళ్ళు కనెక్ట్ అవుతారు ప్రశాంతమైనటువంటి స్థితిలో. అప్పుడు మనసు కూడా చాలా బాగుంటుంది, చాలా తేజస్సుగా ఉంటుంది, ఇష్టం ఉంటుంది అప్పుడు ఆ సమయంలో. అందుకని ఆ సమయంలో చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎవరు? నేర్చుకున్నవాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నవాళ్ళు.
వారి కుటుంబ సభ్యులతో చాలా గౌరవంగా ఉంటారు. ఆ ప్రేమ ఆ కుటుంబంలో ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది. చిరునవ్వులతో ఒక పార్టీ చేసుకుంటారు. మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. నెగిటివ్స్ అన్నీ కూడా వారి నుంచి వెళ్ళిపోతాయి. అంతగా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి సంపన్నులుగా చిరునవ్వుతో ఒక పండగ వాతావరణం లేక కుటుంబం అంతా ఆప్యాయతలతో ప్రేమతో ఆ విందు భోజనాలతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అంతగా ఆ కుటుంబంలో కూడా ఆ ఇంట్లో కూడా నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరిలో చిరునవ్వు ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల్లో ఇష్టం పెరుగుతుంది. ఒకరంటే ఒకరికి ఆప్యాయత పెరుగుతుంది. నెగిటివ్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయినప్పుడు ఇంట్లో కూడా క్లీన్ అయిపోవాలి. అది ఎలాగో తెలుసుకోవాలి మీరు. అలా మీరు మీ భావాలను మీ కోరికలను అన్ని కూడా మార్చుకోగలుగుతారు. ఆ సమయంలో విశ్వంతో కనెక్ట్ అయ్యి మీకేం కావాలో మీ కోరికలు ఏంటి, రేపటి భవిష్యత్తులో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఒక డాక్టరా ఇంజనీరా ఒక ఏంటి అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏదో ఒకటి ఎంచుకుంటారు. కాకపోతే ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి, నమ్మాలి. అనవసరమైన టైం వేస్ట్ చేసి చూడండి. గొప్ప వాళ్ళంతా ఎక్కువగా మాట్లాడరు. ఆ సమయంలో దాదాపు గంట పాటు సైలెంట్గా ఉంటారు, మౌనంగా కూర్చుంటారు. వాళ్ళ మనసులో వారి స్వప్నాన్ని చూస్తూ ఉంటారు. అదే రాజకీయ నాయకులైతే విజువలైజేషన్ చేసుకుంటారు. నేను ఒక ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలి, ఒక శాఖ మంత్రిని కావాలి, లేకపోతే ఇంకా వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది అయినట్టుగా చాలా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటారు. వారు నమ్ముతారు అలా జరిగినట్టుగా. ఆటోమేటిక్గా ప్రపంచం ఏమనుకుంటున్నా సరే వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. ఆ ఉదాహరణకి అబ్రహాం లింకన్ అమెరికాలో ఆయన చెప్పులు కుట్టిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడైనప్పుడు అమెరికాలోని ధనవంతులంతా ఆశ్చర్యపోయారు. వారెవరు విజువలైజేషన్ చేసుకోలేదు. కేవలం ఇతను మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించి తన కోరికని కాంక్షను తెలియచేసి తను చెప్పిన విధి విధానాల్ని వంట పట్టించుకొని క్రమశిక్షణగా ఏ రోజు కూడా విడవకుండా ప్రపంచాన్ని పట్టించుకోకుండా తనని ఎవరైనా అవమానిస్తున్నా సరే పట్టించుకోకుండా అవే మైండ్లోకి తీసుకోకుండా తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు, పాటించాడు, అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకున్నాడు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అంటే ఏదైనా సాధ్యమే, ఎవరికైనా సాధ్యమే. నాకు అర్హత లేదని మీరు ఎప్పుడు మిమ్మల్ని నిందించుకోకూడదు. మీ పనిని బట్టి, మీ కాలాన్ని బట్టి కాక మీ ప్రేమను బట్టే, మీరు నమ్మిన దాన్ని బట్టే, మీరు విశ్వసించిన దాన్ని బట్టే మీకు ఫలితాలు ఉంటాయి, బహుమతులు ఉంటాయి అంటుంది యూనివర్స్. ఈ విషయాన్ని క్యాథరిన్ ఆఫ్ సియోను 1380 సంవత్సరంలోనే రాశారు తన రచనలో. మీకు జీవితం ఎప్పుడు బాగుండాలని కృతజ్ఞతలు చెప్పాలి. సపోజ్ మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీకు జీతం రాగానే థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్. అందులోంచి 10% యూనివర్స్ నియమాల ప్రకారం ఎవరైతే నిజంగా నీడీ పీపుల్స్ ఉన్నారో వారి యొక్క ఆకలి నిమిత్తం ఆ గురువులకి, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులకి పంపించాలి. అది యూనివర్స్ పంపించినట్టు సరైన వ్యక్తిని గుర్తించి నిజంగానే ఇబ్బందులు పడుతున్న వారికి, ఆకలిగా ఉన్న వారికి దాన్ని ఉపయోగిస్తారు. అట్లా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి సంతోషంగా ఉండి దాన్ని ఎన్నో రెట్లు పొందినట్టు అనుభూతిని వ్యక్తం చేయాలి. ఆ ప్రపంచ కుబేరులు అలా దానం చేస్తూ, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకుండా అంత సీక్రెట్గా దానం చేస్తూ ఎన్నో లక్షల కోట్లు పొందుతున్నారు. ఎక్కడ కూడా ఎవరికి చెప్పరు, చాలా కామ్గా ఉంటారు. అంటే ఇంకా మరిన్ని రెట్లు విశ్వశక్తి అనుగ్రహంతో ఆ విశ్వ సంపదలను ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ కంపెనీల్లో లాభాల బాట కొంబు వర్షం కురిపిస్తూ ఉంటుంది ఆ యూనివర్స్ నియమాలు పాటించడం ద్వారా. మీరు దేనికైనా డబ్బు చెల్లించేటప్పుడు కూడా చాలా సంతోషంగా పే చేయాలి. దాన్ని ఎన్నో రెట్లు తిరిగి పొందుతారు. ప్రేమతో ఉండాలి. మీరు చెల్లించే డబ్బు, ఒకవేళ మీరు కంపెనీ ఓనర్ అయితే ఆ ఉద్యోగులందరికీ అది సక్రమంగా ఉపయోగపడాలని ఆ జీతాన్ని పే చేయాలంటున్నారు. అదే మీరు గ్రాసరీకి కానీ బయట షాపింగ్లకి వెళ్ళినప్పుడు మీరు ఇష్టంతో పే చేయాలి, బాధతో కాదు. తిరిగి రాదు బాధతో పే చేస్తే. ధనవంతులు చూడండి, వాళ్ళ సీక్రెట్ ఏంటి, జస్ట్ ఆ బిల్లు కరెక్టేనా చూస్తారు, చిరునవ్వుతో వెంటనే పే చేస్తారు, ఎక్కడ డిస్కషన్ పెట్టుకోరు. మీరు ఎవరికైనా డబ్బు చెల్లించేటప్పుడు దేని రూపంలో చెల్లిస్తున్నా సరే చిరునవ్వుతో చెల్లించాలి, బాధతో కాదు. మీరు కోరుకున్నది ఆల్రెడీ ఇప్పటికే నెరవేరిందని ఊహించుకోవాలి. ధనవంతులు, గొప్ప వాళ్ళు, వాళ్ళ యొక్క ఏదైతే టార్గెట్ ఉందో స్వప్నం అది పూర్తయినట్టుగా, ఒకవేళ రాజకీయ నాయకులైతే ఆ పరిపాలన చేస్తున్నట్టుగా అద్భుతంగా అలా రిలీజ్ చేస్తూనే ఉంటారు. అట్లాగే ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, విదేశాల్లో వీసా కోసం ట్రై చేస్తున్నారా, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగమా, యూనివర్సిటీలోకి ఆ స్టడీ కోసమా, మీ గోల్ ఏంటి,
మీరు ఏ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ఇల్లు మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ను కోరుకుంటున్నారు, ఒకవేళ అనారోగ్యం ఉంటే అది ఎలా క్లియర్ అయిపోవాలి, మీరు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు, ఇష్టంగా ఆ విశ్వశక్తితో 345కి బలవంతంగా కాకుండా నిద్ర సరిపోయేలా లేవాలి, లేచి అలా విశ్వంతో రియల్గా కనెక్ట్ అయ్యి నెగిటివ్స్ అన్ని కూడా వదిలించుకొని చేసినప్పుడు పనిచేస్తుంది. ఆ నెగిటివ్స్ పోవటానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మేము మీకు చెప్పినప్పుడు అది మీకు సులభంగా పోతుంది. అంటే ఇక్కడ చాలా క్రమశిక్షణతో కూడుకున్న విషయాలు ఉంటాయి. అవన్నీ నిజాయితీగా 5 సెన్స్ ఫీల్ అవుతూ బాడీలోని మన ఫీలింగ్స్, అనుభూతులు, యాక్షన్, ప్రేమ అన్నీ రిలీజ్ అయితేనే పనిచేస్తుంది. నార్మల్గా చెప్పేస్తే పాఠం అప్పచెప్పినట్టు చెప్పేస్తూ ఉంటారు చాలా మంది. నేను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి, ఎలా చేస్తున్నారంటే చెప్తారు. మొత్తం తప్పులే, అన్ని తప్పులే, 10 ఏళ్ళైనా అవదు. మరి గురువు అనే కోచ్ ఎందుకు అవసరం? ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని కరెక్ట్ చేసి రైట్ వేలో వెళ్ళేలాగా ఆ చెప్తున్న వాటిలో కూడా అన్ని తప్పులే ఉంటాయి, అందుకని అవ్వట్లేదు. అలా అన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. కాబట్టి మీరు సరైన రూట్ మ్యాప్ తెలుసుకోవాలి. అసలు ఆ తెల్లవారుజాము 3:45కి అంత ప్రపంచంలోనే అంత సంపన్నులు, జ్ఞానులు ఈ విధంగా ఎందుకు ఇంత డెవలప్ అవుతున్నారు, చాలా సైలెంట్గా ఉంటారు, అనవసరంగా మాట్లాడరు అంటే అదే వాళ్ళు సీక్రెట్స్. యూనివర్స్ నియమాలు, లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తారు, గర్వాన్ని ప్రదర్శించరు. చూడండి, ప్రపంచం నెంబర్ 1 కుబేర్లు పబ్లిక్లోకి రారు, ఎక్కడ ఏ ఛానల్లోనూ విమర్శించరు, గొడవలు పెట్టుకోరు. ఆ కంపెనీ ఇన్ని లక్షల కోట్లు వచ్చిందా, దాన్ని డబల్ ఎలా చేయాలి అని కామ్గా విజువలైజేషన్ చేసుకుంటారు, కామ్గా ఉంటారు. ఎంత ఎదిగితే అంత అణిగి మణిగి ఒదిగి ఉంటారు, తద్వారా మరింత ప్రపంచ కుబేర్లు అవుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, ఎవరిని విమర్శించాలని కాదు, అర్థం అవటానికి చెప్తున్నాను. వాడి జేబులో కొంత డబ్బు ఉంటే అసలు ఆగడ పట్టుకోలేము అంటుంటారు, సరదాగా అయినా కామెడీగా అయినా. అంటే మనం ఈ ఎదిగితే ఒదిగి ఉండాలని దాన్ని పాటించకపోవటం ద్వారా తొందరగా కోల్పోతారు. వాళ్ళు ఆ ధనాన్ని కోల్పోయి బెకార్లుగా అయిపోతారు. ఈ నియమాలు తెలుసుకోవాలి. అజ్ఞానంతో గర్వంగా ఊగిపోతూ వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధించాలని పోట్లాడాలని ట్రై చేస్తుంటారు, మొత్తం పోగొట్టుకుంటారు. అది విశ్వానికి వ్యతిరేకం అన్నమాట. నువ్వు ఎంత ఎదిగితే అంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఒదిగి ఉండాలి. నువ్వు గొప్పవాడు ఎప్పుడు కూడా జ్ఞానిగా ఉండాలి, సంపన్నుడు ఎప్పుడు కూడా ప్రశంసలు అందుకోవాలి, విమర్శలకు కాదు, ఇతరులతో పోట్లాడటానికి కాదు. నీకు అంత సంపద ఇచ్చింది గర్వాన్ని వెలిబుచ్చటానికి కాదు, అహంకారాన్ని ప్రదర్శించి ఇతరుల మీద కక్ష తెచ్చుకోవటానికి కాదు, నీకు నిన్నంత ప్రపంచ కుబేరుని చేసింది అని విశ్వ నియమాల్లో రాయబడి ఉంది. అందుకని వాళ్ళు యూనివర్స్కి అనుగుణంగా అణిగిమణిగి ఉంటారు, ఆ దర్పాన్ని ప్రదర్శించరు. నాకు ఇలా ఉంది, నేను ఇంత, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడరు, సైలెంట్గా చిరునవ్వుతూ ఉంటారు. దాన్ని అంతటిని కూడా వాళ్ళు ఆస్వాదిస్తుంటారు. ఆ గర్వంగా మాట్లాడటం కానీ, ఆ నోటంట వచ్చే మాటలు విపరీతమైనటువంటి కోపంతో కానీ ఏమీ రావు. చాలా చిన్నపిల్లవాళ్ళ చిరునవ్వు, జస్ట్ స్మైల్ ఇస్తారు అంతే. తప్పని పరిస్థితుల్లో ఆ యొక్క కంపెనీ లాభాలు ప్రకటిస్తారు ఇయర్ ఎండింగ్లో, అంతకుమించి ఏం మాట్లాడరు. అంటే అందుకే వాళ్ళు మరిన్ని లక్షల కోట్లు కుంభవర్షం కురిపిస్తుంది యూనివర్స్ వాళ్ళకి. అలా మన ఆలోచనలు యూనివర్స్కి అనుగుణంగా తెల్లవారుజామున ఆ ఎర్లీ మార్నింగ్ 3:45కి ఆ విలువైన బ్రహ్మముహూర్తంలో మనం చాలా ఇష్టంగా ఇలా నిద్రలో ఊగిపోతూ జారిపోతూ అట్లా కాకుండా ప్రేమతో ఇష్టంగా మన కోరికలను తెలియచేయాలి, ప్రేమను నింపుకోవాలి. మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఆ ఇచ్చేది ఎంత ప్రేమతో దానం చేశాము, ఎంత ప్రేమతో విశ్వంలోకి మన కోరికలను తెలియచేస్తున్నాము అని ఆధారపడి మన లైఫ్ మారుతుంది. చాలామంది డబ్బు రావాలంటే కష్టపడాలి, కష్టపడితేనే వస్తుందని చిన్ననాటి నుంచి ఆ మూఢనమ్మకం పెట్టేసుకుంటారు. కష్టపడితే శరీరం అలసిపోతుంది. మరి ఒక యూట్యూబ్ కానీ, ఒక క్రోమ్ కానీ, ఒక గూగుల్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, ఒక వాట్సాప్ కానీ కష్టపడటం కాదు, అది క్రియేట్ చేయటం, తెలివితేటలు. అంటే స్మార్ట్ ఆలోచనలు కొన్ని వేల కోట్లను రప్పిస్తుంది. శరీర కష్టం ఏమవుతుంది, ఆ కష్టానికి ఆ రోజు కూలి వస్తుంది, అది అయిపోతుంది. కానీ కోటీశ్వరుడు అవ్వడు. చూడండి, ఆ బిల్డింగ్లు కట్టే చోట లేబర్ పనిచేస్తుంటారు, కూలీలు, వాళ్ళు ఎప్పుడు కూలీలుగానే ఉంటారు. ఆ పొలంలో పనిచేస్తున్న కూలీలు, మట్టి మోసేవాళ్ళు, పెద్ద పెద్ద బస్తాలు మోసేవాళ్ళు, చూడండి ఎప్పుడు అలాగే ఉంటారు, ధనవంతులు అవ్వరు. నిజంగా కష్టపడితే ధనవంతులు కోటీశ్వరులు అయ్యేటట్టయితే వాళ్ళు ఎందుకు అవ్వటం లేదు? మనసుతో, విజ్ఞతతో ఆలోచించండి. తెలివి,
సబ్ కాన్షియస్ మనస్సు మన అంతులేని ఆత్మ ద్వారా మనకి వచ్చే తెలివితేటలతో ఈ ప్రపంచంలోని అత్యంత సంపన్నులు అవుతున్నారు. ఆలోచన కొన్ని కోట్ల కురిపిస్తుంది, ఒక ఐడియా కొన్ని వందల కోట్లు వేల కోట్లు కురిపిస్తుంది. ఆలోచనే ఒక కంపెనీ పెట్టేలా చేస్తుంది, ఒక ఐడియా ఇతరులకు అమ్ముతారు. తెలివి ద్వారా స్మార్ట్ ఆలోచనలతో ప్రపంచ కుబేర్లు అవుతున్నారు, శరీర కష్టంతో కాదు. ఏ ధనవంతుడు కూడా ఎండలోకి వచ్చి మూటలు మోస్తూ ఆ సిమెంట్ మోస్తూ ఆ బరువైన పనులు చేస్తూ ధనవంతులు అవ్వలేదు. ఆ ఏసీ గదుల్లో జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చిరునవ్వుతో ఒక ఆర్డర్ పాస్ చేసి మెయిల్ ద్వారా ఫోన్ ద్వారా అది జరుగుతుంది. ఇక్కడ మనం కష్టపడితేనే వస్తాయనే ఈ బలమైన ఆ నెగిటివ్ పెట్టేసుకోవటం ద్వారా వేరే రూపంలో వచ్చేవి కూడా ఆగిపోతూ ఉంటాయి. నేను అనేక రూపాల్లో ఊహించని ఆశ్చర్యకరమైన నన్ను సంబరానికి గురి చేసే అనేక రూపాల్లో నేను అందుకుంటానని చెప్పాలి. అప్పుడు అవన్నీ ఓపెన్ అవుతాయి, నెగిటివ్స్ అన్ని డిలీట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను.